గర్వం ఎక్కువగా అవుతుంది, గర్వము మదము ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగములో ఏం జరుగుతాయంటే ఆటంకాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఉద్యోగంలో మీ గురించి ఎవరో రూమర్స్ క్రియేట్ చేయడమో, ఎక్కడైనా సరే యంగ్స్టర్స్ కానీ ఎవరైనా రూమర్స్ ఎక్కువగా క్రియేట్ అవుతాయి, మీ మీద లేనిపోని అభండాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోవద్దు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్వీయ శ్లాఘ్యం ఉండకూడదు. మిథున రాశి వారు ఈ 4 నెలలు మీ గురించి మీరు పొగుడుకోకండి. నేను అది చేశాను, నేను ఇది చేశానని ఎవ్వరి దగ్గర ఏమీ మాట్లాడద్దు. ప్రశాంతంగా ఉండండి. ధనమును ఆకర్షించే ప్రయత్నం చేయాలి, వ్యాపారం చేయకూడదు. ధనాకర్షణ ప్రయత్నం చేయాలి, జనాకర్షణ ప్రయత్నం చేయాలి. దానికి ఏంటంటే మిథున రాశి వారికి నేను చెప్తున్నది, ఈ 3 నెలల్లో నేను చెప్పిన పని చేయండి. ఈ పద్మమాల తీసుకోండి. ఈ పద్మమాల తర్వాత ఒక ప్యాకేజ్ చెప్పాను, ఆ వీడియో లింక్ మీకు దీంతో పాటు ఉంటుంది. సో పగడాల మాల, పద్మమాల, ఆకర్షణమాల, ఈ 3 మాలలు కలిపి 108 రోజులు ఒక జపం చేయండి. మహాలక్ష్మీదేవి మంత్ర జపం చేయండి.